సరే దాన్ని విచ్చలవిడిగా ట్రోలింగ్ చేయడం ఆ పచ్చ బ్యాచ్కు పచ్చమందకు మాత్రమే తెలిసిన విద్య. సరే రాజకీయంగా అట్లాంటి ట్రోలింగ్స్నే నమ్ముకున్న దిక్కుమాల పార్టీ అది అనుకుందాం. కానీ ఈ ట్రోలింగ్కు ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలైంది. తనకు ఒక ఇల్లు వచ్చింది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి కొంత ఎగ్జైట్మెంట్గా చెప్పింది ఆమె చేసిన పాపం. ఆ వీడియో యూట్యూబ్లో వైరల్గా మారడం, దాని మీద ఈ పచ్చ పిచ్చిమంద ట్రోలింగ్కు దిగడం, అర్ధరాత్రి ఫోన్లు చేసి ఆమెను వేధించడం, ఇవన్నీ కలిపి ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పినాయి. ఈరోజు ఆ నిండు ప్రాణం లేదు. కొంచెం అన్నం మనసు అనేది ఉంటుందా మీకు? కడుపుకు అన్నమేనా తినేది? ఒక్కసారి ఆలోచించండి. మంచి మీకు ఎట్లాగూ చేయడం చేత కాదు, కనీసం జరుగుతున్న మంచినైనా ఆహ్వానించాల్సింది పోయి స్వాగతించాల్సింది పోయి ఇట్లా ట్రోలింగ్కి దిగడం ఏంటి? ఆమె పెట్టుకున్న స్మార్ట్ వాచ్ మీద ప్రేలాపనలు, ఆమె కట్టుకున్న చీర మీద ఇద్దరు పిల్లల తల్లి అని కూడా చూడకుండా అసభ్యకరంగా అత్యంత నీచంగా అత్యంత దుర్మార్గంగా ఫోన్లు చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ పెట్టి విపరీతంగా ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేయడంతో రైలు కింద పడి 2 రోజుల క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేస్తే గుంటూరు జనరల్ ఆసుపత్రిలో తుది శ్వాసతో పోరాడుతూ రీసెంట్గా కొన్ని గంటల క్రితం చనిపోయింది ఆమె. ఒకసారి ఆమె ఏం మాట్లాడింది, ఈ పచ్చమంద ఎట్లాంటి ట్రోలింగ్ చేసింది అన్నది మీకు డీటెయిల్గా చూపిస్తా చూడండి. ఇది ఆమె మాట్లాడిన మాటలు. నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. నా పేరు మీదే సార్, గీతాంజలి. అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు, మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కి కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. చేసుకోండి సార్, మాకెందుకు అదంతా. మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు. కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాట్స్ అన్నారు బట్ నేను ఏది తీసుకోలేదు. ఏం డబ్బులు కట్టలేదు సార్. నేను ఇంకా తీసుకున్నా, యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేతి పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు, ఇక మొత్తం వినిపించేది ఈ పోడియం మొత్తం. అయితే వాళ్ళంతా ఓకే సార్, వాళ్ళు పక్కన ఉంటారు, ఈయన ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా? సో హీస్ ద లీడర్. ఉంటారు, గెలుస్తారు, వాళ్ళు ఉంటారు. చేయనివ్వండి సార్. అదే ఆవిడ మేబీ ఆవిడ నైజం బయటపడింది అంతే. సార్ గెలుస్తారు. ఇంతమంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్? కంపల్సరీ సార్. నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దీంట్లో ఉంటున్నాం. 7,500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? అవి ఏవి లేవు. కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే 1 year అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. 1 year వరుసగా తీసుకున్నా, 5 years తీసుకున్నాను. నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. నేను అసలు మహిళలకి ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా. జగన్ గారేమో మహిళలు ముందు ఉండాలి, వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, వాళ్ళకి హెల్ప్ అంటున్నారు. ఒకవైపు మహిళలకి ఎందుకు అంటున్నారు కదా. ఎందుకన్నారు మహిళలకి? ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా? మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిచేది. మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? మేబీ వేస్ట్ చేస్తారు. ఇంకొక ఇదితో యాజ్ ఎ లేడీగా చెప్తున్నా, లేడీస్ కి ఇస్తేనే మేము దాస్తాం. ఎక్కడ ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటాం, అంతే కదా సార్. ఖర్చు విలువ, రూపాయి పొదుపు విలువ తెలిసినట్టు మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. వీళ్ళు ఆడవాళ్ళే రేపు ఓట్లు భయపడి ఆయన వద్దు ఇటేంటంటే వీళ్ళు భయపడి ఓటు అయిపోతే ఇంట్లో మొదలు మాట వినము. ఎవరో చెప్పారు, మేము ఎందుకు వింటాం? మా ఓన్ మాకుంది. మేము ఓటు వేసేటప్పుడు వచ్చి పక్కన నుంచారుగా. మా ఓటు మా ఇష్టం. సో నేను డెఫినెట్ గా మా అన్నకే వేస్తాం, మా జగన్కే వేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఆమె చేసిన తప్పు. కొంచెం అంటే ఎగ్జైట్మెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం ఆమె చేసిన తప్పు. ఆమె మాట్లాడిన ఇంగ్లీష్ మాటలు ట్రోలింగ్కి గురైనాయి. ఆమె పెట్టుకున్న వాచి, స్మార్ట్ వాచ్, అది వాలంటీర్లలో అంటే ఒక పెయిడ్ వాలంటీర్ అని చెప్పి ఎవరు ఎమ్మెల్యే ఆమెకు గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి దారుణంగా ఇద్దరికి లింక్ అంటగట్టి రంకు అంటగట్టి దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక మొన్న 2 రోజుల క్రితం గుంటూరుకి వెళ్ళి, ఆమె ఉండేది తెనాలి,
గుంటూరుకి వెళ్ళి ట్రైన్ కింద పడి మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఎవరో గుర్తించి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2 రోజులు మృత్యువుతో పోరాడి ఈరోజు చనిపోయింది. కొద్దిసేపటి క్రితం ఆమెకు పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీని ఇంటికి తరలించారు. ఇంతకుముందు ఈమె చెప్పిన హౌస్ రెంట్ 7,500 కరెంటు బిల్లుతో కలిస్తే 10,000 తీసి పక్కన పెట్టుకోవాలని అన్నది కదా. తెనాలి అన్నది ఆంధ్ర ప్యారిస్ అంటుంటారు. అంటే అంత ఖరీదైన నగరం అది. చాలామంది అంటే అక్కడ రెంట్లు కావచ్చు, లేదంటే ఒక వీళ్ళకి ఇచ్చిన ఇల్లు కూడా చాలా ఖరీదైన స్థలం అయి ఉంటుంది. అంతటి ప్లేస్లో తనకు ఒక ఇల్లు రావడం అనేది నిజంగా ఎంత హ్యాపీ మూమెంట్. దాన్ని ఒక సోషల్ మీడియాలో ఒక ఎవరో జనం మాట అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈరోజు ఆమె ప్రాణం మీదకి వచ్చింది. సో ఒకసారి వాళ్ళ ఇల్లు ఎట్లాంటిదో చూపిస్తాం మీకు. ఇది బయట నుంచి తీసిన విజువల్స్. వాళ్ళ ఆమె గీతాంజలి నివాసం ఉంటున్న ఇల్లు, రెంటెడ్ హౌస్ అది. ఈ 2nd ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. సో మనిషి అన్నోడు ఎవడన్నా అంటే మంచి జరిగితే ఆహ్వానించాలి పోయి ఎంత దారుణంగా ట్రోల్ చేసిరంటే ఒకసారి చూడండి మీకు. ఇదిగో కాకుల్లా పొడిచి పేదింటి మహిళను పొట్టను పెట్టుకున్న టీడీపీ జనసేన. ఇదిగో సుజాత్ జీ అంట వీడెవడో. తెనాలి టీడీపీ కార్యకర్తలారా ఈ గీతాంజలి యాడుందో వెతకండి, దొరుకుతుంది. టీడీపీ అంట. సావిత్రమ్మ మళ్ళీ పుట్టింది మన తెనాలిలో. ఆ హావభావాలు తెనాలి అంటే మంచి కళలకు ప్రసిద్ధి, నటనా ప్రావీణ్యాన్ని దించేసింది. బెస్ట్ పేటీఎం అవార్డు మా అక్కకే ఇవ్వాలి. ఒకవేళ అక్కకు పెళ్ళై ఉంటే కళాపోషకుడు అవార్డు అక్క భర్తకే ఇవ్వాలి. పిల్లలుంటే భావి రత్నాల పిల్లలకి ఇవ్వాలి. 2 ఆడపిల్లలు. వాళ్ళ భర్త గోల్డ్ స్మిత్ వర్కర్, ఒక గోల్డ్ షాప్లో డైలీ వేజ్గా పనిచేసే వ్యక్తి ఆయన. ఇంకా దీనికి కింద ఇక పోస్టులు. ఐఫోన్ వాచ్ పెట్టుకున్న పూర్ లేడీ, ఐఫోన్ వాచ్ పెట్టుకున్న నిరుపూర్ లేడీ ఈమె. అది ఐఫోన్ వాచ్ స్మార్ట్ ఈచ్ లాగానే ఉంది అంట. బాగానే చేసింది కానీ దొరికింది దీనినే అమ్మ దొంగ అంటారు. జగన్ వదిలిన బాలం ఇలానే ఉంటుంది. పొటాటో రకం, పెయిడ్ ఆర్టిస్టు, పిల్ల మంచి ఉక్కులా ఉంది. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావుగా. నెక్స్ట్ సీఎం పిఎస్పీఏ గారు, సిబిఎన్ గారు పావలా చేయంటే 10 రూపాయలు చేస్తున్నావు. 5th టైం దాన్ని ఇంకా ఇవన్నీ చదవలేమన్నమాట. అమ్మఒడి వచ్చింది 4 ఇయర్స్నే అని చెప్పలేదా రామకృష్ణ? అంటే 5 ఏళ్ల పాటు అమ్మఒడి వచ్చింది, ఒక డిపాజిట్ కూడా చేసిన చెప్పింది కదా. దాని మీద కూడా ట్రోల్స్. ఎగ్జైట్మెంట్లో ఏదో చెప్పింది, దానికి కూడా ట్రోల్స్. చూడండి ఇదిగో, అల్లుడు పిల్లల తల్లి నీకెందుకు అంటే రిస్క్ తక్కువ కదా మామ అంట. అంటే స్క్రీన్ మీద కనపడితే, ఒక యూట్యూబ్ ఛానల్లో కనపడితే ఇంక ఎట్లయినా మాట్లాడేస్తాం. మన బాలయ్య బాబు ఏమో ఆడది ఆది పరాశక్తి అది ఇదని ఆయన సినిమాలో డైలాగులు చెప్తుంటాడు. మనమేమో మన ఫ్యాన్స్ ఇట్లాంటి కథలు రాస్తుంటాం అనమాట సోషల్ మీడియాలో. ఇంతకీ మేడం గారి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఉంది. అసలు విషయం తెలిసాక చాలా బాధపడుతుంది. కాంబాడి గెస్ట్ హౌస్లో దొరుకుతుంది అంట. ఏ బార్లోనూ ఉంటుంది. ఓరి దీని వేసాలో దీన్ని వేయాల్సింది లోపలికి. ఇట్లాంటి ట్రోల్స్ పెట్టిన తర్వాత ఏ లేడీ తట్టుకుంటుంది? ఒకవేళ సోషల్ మీడియాకి ఈరోజు మనం దూరంగా ఉన్నాం అనుకుంటే ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి మహిళకు ఇట్లాంటి కామెంట్స్ వస్తే ఎట్లా తట్టుకుంటారు? దీని మీద చూడండి, టీడీపీ ట్రోల్స్కు మహిళ మృతి, గీతాంజలి అనే నిరుపేదకు ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వం, పొగడ్తలతో ముంచెత్తడంతో ఓర్వలేకపోయిన టీడీపీ. సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు మానసిక వేధింపులు, అర్ధరాత్రి సదరు మహిళకు ఫోన్లు చేయించిన నారా లోకేష్. ట్రోల్స్ తట్టుకోలేక రైలు కింద పడి గీతాంజలి బలవన్మరణం. సో స్వయంగా నారా లోకేష్ సదరు మహిళకు ఫోన్లు చేయించినట్టు ఫోన్ రికార్డులు కూడా ఉన్నాయంట. ఇంకా పేదోళ్ళు వాచ్ పెట్టుకోకూడదు, ఇంగ్లీష్ మాట్లాడకూడదు, ఏం బతుకులు రమ్ ఇవి. ఇగో ఇట్లా ట్రోల్స్. తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసావా జగన్ రెడ్డి, 5 రూపాయలు ఓవర్ యాక్షన్. నువ్వేమో ఇది చేయమన్నావు, నువ్వేమో కింద చేస్తావు. ఇంకా ఈ నా కొడుకులు లుచ్చగాళ్ళు పేటీఎం బ్యాచ్ అని అంటుంటారు కదా, వీళ్ళు చేసిన ట్రోలింగ్
చనిపోయిన తర్వాత కూడా కొన్ని నిమిషాల క్రితం ఒకసారి చూడండి ఇక్కడ టైము 3:12 3:15కు ఈ డేస్లో పోస్టు అది బతికే ఉందని నిరూపిస్తా జగన్కి టూ మెనీ ఫాదర్స్ అని ఒప్పుకుంటావా? వీడే ఈ ట్రోలింగ్ చేసింది. అవో తీసేసుకున్నాడు. ఇదిగో సుజాత్ ఇక్కడ దొరికిపోయిందిరా మన పెయిడ్ వాలంటీర్ రత్నం. అమ్మఒడి 4 ఏళ్ళే, 1 ఏడాది ఎగ్గొట్టాడు, అది కూడా 12,000 ఇచ్చాడు గత 2 సంవత్సరాలు. వీడే ఇట్లా పోస్ట్ పెడతాడు, అది బతికే ఉంది నేను నిరూపిస్తా. ఇక కనీసం చనిపోయిన మహిళ మీద కూడా కనీసం సానుభూతి, అరే గుండెల్లో తడియం అనేది మనకేం ఉండదా? సెంటిమెంట్సు, ఎమోషన్సు, మానవ విలువలు, విచక్షణ, కనీస జ్ఞానం, కడుపుకు అన్నం తింటున్నాం 5 ఏళ్ళు లోపలికి అవుతున్నాయి అన్న విషయం అన్న మర్చిపోతున్నాం మనం. బతికే ఉందని నిరూపిస్తాడంట వీడు. ఇంకా నువ్వే కదరా అడిగింది, ఒక మహిళకు మర్యాద లేకుండా ఏంట్రా అది ఇది అంటావు, నిరూపించు. బ్రతికి ఉంది అని నిరూపించు. ఏడ దొరుకుతుంది అంటావా? ఏం చేస్తావు? వాళ్ళ ఫ్యామిలీని కూడా వదలవా? ఆఖరికి మహిళలు కూడా ఐటీడీపీలో యాక్టివ్గా ఉండే మహిళలు కూడా ఈమెను వదలలేదంటే ఒకసారి ఆలోచించండి. చూసావా జగన్ రెడ్డి, 5 రూపాయలు ఓవర్ యాక్షన్, నువ్వేమో ఇది చేయమన్నావు, ఆమెమో ఎంత చేస్తుంది. అమ్మ కూడా తీసుకుందంట, వరుసగా 5 ఏళ్ళు తీసుకుందంట, అందులో 1 ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసిందంట. మనం ఇచ్చిందే 4 సంవత్సరాలు. మొదటి ఏడాదేమో 15,000 ఇచ్చావు, 2వ ఏడాదేమో 14,000 ఇచ్చావు, 3వ ఏడాది వచ్చేసరికి దాన్ని 13,000కి కుదించావు, 4వ ఏడాది ఆ 13,000 కూడా సగం మందికి సగం మఠంలోకి సగం మందికి వేసావు, మీద సగం మంది అడిగిన ఉడికి తెలియదు. ఈ అమ్మికి మాత్రం 5 ఏళ్ళు వరుసగా తీసుకుందంట, అందులో 1 ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసిందంట. అట్టేటానే ఈ అమ్మాయి స్పెషల్ రికమెండేషన్, సజ్జల రికమెండేషన్ చెప్తానే మన 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ కి. అమ్మా నేను ఇచ్చేది మీ ముఖానికి 5 రూపాయలే, ఇంతే చేయండి, ఇంత చేసిన పరువు తీమాకండి. ఇప్పటికే రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను కేసేసాడు ఎదవని, ఇక మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇచ్చిన దానికి ఇచ్చినంతే చేయండి, ఓవర్ యాక్షన్ చేద్దని చెప్పు. ఇన్నోసారి సోషల్ మీడియాలో ఇట్లనే వాగుతున్నాడని దేహశుద్ధి చేస్తే ఈ సోషల్ మీడియాకు దండం, ఈ ట్విట్టర్కు దండం అని చెప్పి పారిపోయినాడు వీడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మరుగుతున్నాడు. అయిపోయాయి ఈడు చేసిన ట్రోలింగ్. అంటే స్టార్టింగ్లో వీడు గెలికిన తర్వాతనే ఈమె మీద వరుసగా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే కాదు, బెండపూడి పిల్లలను ఇంగ్లీష్లో ట్రోలింగ్ చేసినప్పుడు, తర్వాత ఒక వాలంటీర్ను, అమ్మాయిలు అయితే చాలు కండోమ్ తీసుకురా, సిగరెట్ ప్యాకెట్ తీసుకురా, గ్రీన్ లేబుల్ బాటిల్ తీసుకురా, లేదంటే ప్రెసిడెంట్ మెడల్ బాటిల్ తీసుకురా అని చెప్పి స్థానికంగా హెరాజ్ చేస్తున్న లుచ్చనా కొడుకులు చాలామంది ఉన్నారంట. ఇట్లా టీడీపీకి సంబంధించిన వాళ్ళనందరినీ ఏరి కొట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిజంగా ఇప్పుడు ఈడి నోటితోనే విన్నాం కదా, అమ్మఒడి మొదటి ఏడాది 15,000 ఇచ్చిండు, 2వ ఏడాది 14,000 ఇచ్చిండు, 3వ ఏడాది 13. కనీసం అవన్నీ ఇస్తుండగా మీ బాబు చంద్రబాబు ఏమైనా ఇచ్చిండా? ఏ ఒక్కడికన్నా ఇట్లా పేదలకు, మహిళలకు, కింది స్థాయి వర్గాలకు మంచి చేసిన రికార్డు చరిత్ర మనకుందా? ఎవరికన్నా ఇట్లా ఇళ్ల పటాలు ఇచ్చిన చరిత్ర మనకుందా? ఎంతసేపు మన కమ్మజాతికి, మన కుల నాయకులకు, కుల మీడియాకు, కులగజ్జి నా కొడుకులకు మేలు చేసిన చందం తప్పిస్తే ఈ చంద్రబాబు చేసింది ఏంది? కనీసం చనిపోయిన మహిళ మీద కూడా సానుభూతి లేకుండా ఈ ట్రోలింగ్ ఏందిరా లుచ్చనా కొడుకులరా? కొంచెమన్నా సిగ్గుండా? అమ్మ కడుపులకు వెళ్ళే కదా మనం బయటకు వచ్చింది. ఇంకా ఇంతకంటే ఏం మాట్లాడగలం? కర్మ ఈజ్ రిటర్న్స్ అంటారు కదా, కర్మ ఈజ్ ఎ బిచ్. ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది, ఏదో ఒక రోజు అవుతుంది. మీలాంటి వాళ్ళకు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు భరిస్తున్నాడో ఇవన్నీ అర్థం కావట్లేదు. ఒక సజ్జనార్నో ఇంకొక వ్యక్తినో ఇట్లా తీసుకొచ్చుంటే వేరే ఉంటుండే కథ. దిశ యాప్లతోనో వీటితోనో వర్కౌట్ కాదు. జరుగుతున్న మంచిని మీరు స్వాగతించకపోయినా పర్లేదు, కానీ లేడీస్ అన్న, ఆడవాళ్ళు అన్న గౌరవంతోనైనా వాళ్ళకు కొంచెం కనీసం మర్యాద, గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే మన ఇంట్లో ఆడోళ్ళు వాళ్ళ మీద కూడా ఏదో ఒకరోజు అట్లాంటి ప్రయత్నం జరుగుతుంది అన్న సోయన ఉండాలి కదా. మొన్నటికి మొన్న చూసినాం కదా, వైఎస్ షర్మిల మీద ఇట్లనే ట్రోల్ చేస్తే 2 తండ్రి కొడుకులను తీసుకుపోయి బొక్కలో నూకిరు. అట్లా 10-12 మందిని ఇట్లా వేసేస్తే బుద్ధి వస్తుంది. సో ఇది ఇంకా ఆమెకు నివాళులు చెప్పడం అంటే గుండెలో తడి ఉంది కాబట్టి మాకు ఆ గీతాంజలి కనీసం ఆత్మగాన శాంతి కలగాలని చెప్పి కోరుకోవడం తప్పిస్తే ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. సో ఇది బాధ అనిపిస్తుంది, కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది. జస్ట్ ట్రోలింగ్కే దీనికి కూడా మళ్ళీ సమర్థింపు. ఇటు చూడు, మొన్నటికి మొన్న ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యి 10 రోజులు తన్నులు తిన్నా కూడా యశ్ అనేటోడు మళ్ళీ ఎట్లా రాసింది చూడు. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్ సంగతి జనాలకు తెలిసేసరికి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసే భాగంగా ఎవరో లబ్ధిదారులు ఆత్మహత్య చేసుకొని చనిపోయిందనేసి శివరాజకీయాలు మొదలుపెట్టారు. ఆహా,
ట్రోలింగ్కి చనిపోతారంటే ఫస్ట్ చనిపోవాల్సింది జగన్మోహన్ రెడ్డియే కదా. ట్రోలింగ్కి చనిపోతారంటే సొంత చెల్లిని ట్రోల్ చేశాడు జగన్, మరి చచ్చిపోలేదే. సొంత చిన్నాన్న కూతుర్ని ట్రోల్ చేశాడు, చనిపోలేదే. సొంత తమ్ముడు అవినాష్ చచ్చిపోలేదే. శవాల మీద రాజకీయం చేసే జగన్ గాడికి ఇంకా వారానికి ఒక శవం కావాలి అన్నమాట. పాపం డాక్టర్ సుధాకర్ చచ్చిపోతే ఒక్కడు కూడా సంతాపం తెలపలేదు దళితుడు అనేసి. శవం లేనిదే జగన్ లేడు. శవం మీద పుట్టిన పార్టీ, శవం మీద గెలిచిన పార్టీ, శవం మీదే శవం అవ్వబోతున్న పార్టీ అన్యాయంగా చంపేశారు కదరా. దీనికి కూడా మళ్ళీ సమర్థింపు. మనమే ట్రోల్ చేస్తాం, మనమే చంపేస్తాం, మళ్ళీ మనమే బట్టకాల్చి మీద వేస్తాం జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద. పోతారు రే, పురుగులు పడిపోతారు. మామూలు శాపాలు కావు ఇవి. ఇట్లాంటి మహిళల సావులు. నిజంగా మీకు దమ్ముంటే ఈ ప్రభుత్వం చేసిన ఒక్క హత్య అంటే వ్యవస్థ కారణంగా ఒక వ్యక్తి చనిపోయిందని నిరూపించండి. రేపటి ఎన్నికల్లో తీర్పు మీకే అనుకూలంగా వస్తుంది కదా. అన్నిటికీ శవాన్ని పార్సిల్ చేసి డోర్ డెలివరీ చేసి ఎక్కడెక్కడో సంబంధం లేని కేసులన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టడం మీకేమైనా కొత్తనా? రేపు దీని మీద పచ్చపత్రికలు ఏం రాస్తాయో చూద్దాం ఇక. సో ఇది మైరా మీడియా స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. ఆమెకు నివాళులు చెప్పడం మినహా ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, బాధ్యులైన వాళ్ళకు ఎట్లాంటి శిక్షలు అమలు చేస్తుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ.